తమిళనాడు బడ్జెట్కు ముందు సీఎం విజయ్ ప్రభుత్వం విడుదల చేసిన వైట్ పేపర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర అప్పులు, రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని ప్రభుత్వం చెబుతోంది. దీంతో బడ్జెట్లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడు ప్రభుత్వానికి ఆర్థిక పరిస్థితి కత్తిమీద సాబులా మారింది. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం రాష్ట్రంపై అప్పుల భారం ఆందోళనకర స్థాయికి చేరుకుంది. ప్రత్యక్ష అప్పులతో పాటు ప్రభుత్వ హామీలు, ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు కలిపి మొత్తం ఆర్థిక బాధ్యతలు భారీగా పెరిగినట్టు వెల్లడించింది. ప్రభుత్వ ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉండడంతో రెవెన్యూ లోటు పెరుగుతోంది. మరోవైపు పాత అప్పులపై వడ్డీ చెల్లింపులకే ప్రభుత్వ ఆదాయంలో పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించాల్సి వస్తోంది. దీంతో కొత్త అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం ప్రభుత్వానికి సవాల్గా మారింది. విద్యుత్, రవాణా వంటి ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలు కూడా రాష్ట్ర ఖజానాపై అదనపు భారం మోపుతున్నాయి. సంక్షేమ పథకాల కోసం భారీగా ఖర్చులు చేయాల్సి రావడం, అదే సమయంలో ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో ఆర్థిక ఒత్తిడి మరింత పెరిగింది. అప్పులు, రెవెన్యూ లోటు కారణంగా రహదారులు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల వంటి దీర్ఘకాలిక పెట్టుబడులకు అవసరమైన నిధులు సమకూర్చడం సవాల్గా మారింది. ఈ పరిస్థితుల్లో అప్పుల నియంత్రణ, ఆదాయ వనరుల పెంపు, ప్రభుత్వ రంగ సంస్థల్లో సంస్కరణలు చేపట్టడం అత్యవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. రానున్న బడ్జెట్లో ఈ ఆర్థిక సవాళ్లను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. గత కొన్నేళ్లలో రాష్ట్ర అప్పులు భారీగా పెరిగాయని అందులో పేర్కొంది. 2020-21లో సుమారు 5.13 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పులు 2025-26 నాటికి దాదాపు 10 లక్షల కోట్లకు చేరుకున్నాయని, 2026-27 మధ్యంతర బడ్జెట్ అంచనాల ప్రకారం మొత్తం అప్పులు 10.72 లక్షల కోట్లకు చేరే అవకాశముందని వైట్ పేపర్ వెల్లడించింది. ఇంట్రెస్ట్ చెల్లింపులకు కూడా 41,564 కోట్ల నుండి 67,050 కోట్లకు పెరిగాయి. ఇది మొత్తం ఆదాయంలో 22.8%, రాష్ట్రపు పన్ను ఆదాయంలో 34.8% తీసుకుంటోంది. అంతేకాకుండా ప్రజా సంస్థలు కూడా భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ విభాగం 2.47 లక్షల కోట్ల రుణాన్ని, 1.82 లక్షల కోట్ల నష్టాన్ని కలిగి ఉంది. రాష్ట్ర రవాణా సంస్థలు కూడా 72,667 కోట్ల నష్టాలను ప్రకటించాయి. అంతిమంగా రాష్ట్రంలో కేంద్ర పన్నులలో భాగస్వామ్యం 6.64% నుండి 4.097% తగ్గింది. ఇది రాష్ట్ర ఆదాయ ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. వృద్ధాప్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. 2031 నాటికి వృద్ధుల సంఖ్య 18.2% చేరుతుందని అంచనా వేయబడింది. విద్యుత్ రంగ సంస్థల అప్పులు, పెరుగుతున్న రెవెన్యూ లోటు, అధిక సంక్షేమ వ్యయాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఆర్థిక క్రమశిక్షణతో పాటు నిర్మాణాత్మక సంస్కరణల అవసరమని కూడా వైట్ పేపర్ సూచించింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 5న ప్రవేశపెట్టనున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్పై అందరి దృష్టి నెలకొంది. సంక్షేమ పథకాలు, ఆర్థిక క్రమశిక్షణ మధ్య ప్రభుత్వం ఎలా సమతుల్యత పాటిస్తుందనేది కీలకంగా మారింది. ఒకవైపు భారీ అప్పులు, మరోవైపు ఎన్నికల హామీల అమలు. ఈ పరిస్థితుల్లో విజయ్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ తమిళనాడు ఆర్థిక భవిష్యత్తుకు కీలకంగా మారనుంది.